నేనైతే ఇంకా ముందుగా వద్దాం అనుకున్నానండి. లేట్ అయింది. పిల్లల కార్యక్రమాలన్నీ చూద్దాం అనుకున్నాను. ముఖ్యంగా మా చిన్న కార్యక్రమాల గురించి నేను రావడం జరిగింది. బిడ్డలందరూ చక్కగా నేర్చుకున్నారండి. మా చిన్నమ్మ చాలా చక్కగా నేర్పిస్తుంది. ఎప్పటి నుంచో చాలా ఏళ్ళుగా చెప్తుందండి. తను చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు కూడా చాలా చక్కగా యాక్షన్ సాంగ్స్ ఏంటి, గ్రీటింగ్స్ ఏంటి బాగా చక్కగా చెప్పగలుగుతున్నారు. దేవుడు వాక్యాలు కూడా చక్కగా చెప్పగలుగుతున్నారండి. దాన్ని బట్టి చిన్నమ్మకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ చేరినటువంటి మా వదినికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు, హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. మన కార్యక్రమాలన్నింటినీ చక్కగా అటెండ్ అయ్యి మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు కూడా చక్కగా నడిపిస్తున్నాడు. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరితో చక్కగా మంచి కార్యక్రమాలు ఉన్నాయండి. ముందు చక్కగా వీళ్ళంతా యాక్షన్ సాంగ్స్ కానీ పిల్లలు సండే స్కూల్ పాటలు కానీ అన్నీ చెప్తారు కాబట్టి అప్పటికప్పుడు నన్ను రమ్మన్నారు. దేవుని కృపను బట్టి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. తేడాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమంలో చక్కగా బిడ్డలందరూ వాళ్ళ స్కిట్లందరినీ చేసిన సండే స్కూల్ వాక్యాలు చెప్పిన కంఠస్థ వాక్యాలు అయినా వాళ్ళందరూ ఇంకా చెప్పనై ఉన్నారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగులాగా మనందరం కోరుకుందామండి. అవకాశాన్ని బట్టి మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి అందరికీ వందనాలండి. మీ అందరినీ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా దగ్గర సండే స్కూల్ పిల్లలు చాలా మంది ఉంటారు. నాకు తెలియదు, అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, పిల్లలు కూడా అయిపోయారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ నమస్కారం. చక్కటి మాటలు చెప్పి సండే స్కూల్ బిడ్డలకు ప్రోత్సహించిన నేలపల్లి మేరీ గారికి, అంటే చిక్లే వెంకటరావు గారు మన చర్చి కన్స్ట్రక్షన్ చేయడంలో చాలా సహకరించారు. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడానికి కూడా వారు